వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. మరోసారి తిరుమల వ్యవహారం చర్చలోకి వచ్చింది. శ్రీవారికి సమర్పించే కానుకలను లెక్కించే పరకామణిలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు. పరకామణిలో పెద్ద జీఆర్ తరపున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని, కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా దాదాపు 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. 2023 ఏప్రిల్ 29న శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని గుర్తు చేశారు. రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అరెస్టు చేయలేదన్నారు అప్పటి టీటీడీ అధికారులు కొందరు. అయితే రవికుమార్ను బెదిరించి 100 కోట్లు విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు. రైట్. ఇంతకు టీటీడీలో ఏం జరుగుతోంది? భక్తులు ఇచ్చే కానుకలు దారి మళ్లుతున్నాయా? గత పాలక మండలి అక్రమాలకు పాల్పడిందా? విదేశీ కరెన్సీ మాయమైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఇదే అంశాన్ని గురించి ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఓట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, సత్యనారాయణ గారు, బీజేపీ సీనియర్ లీడర్, రేగిడి లక్ష్మణ్ రావు గారు, వైసీపీ లీడర్, ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. సురేంద్ర నాయుడు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. అసలు టీటీడీలో ఏం జరుగుతోందండి? అంటే పరకామణిలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది అంతకుముందు, ఇప్పుడు ఎందుకు భానుప్రకాష్ రెడ్డి గారు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా స్వతంత్రాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది గత ఒకసారి డిబేట్ లో కూడా నాకు గుర్తు, మనం ఒక డిబేట్ లో కూడా ఏదో మధ్యలో ఒక టీటీడీ గురించి వస్తే నేను ఈ విషయం చెప్పా. ఆ రోజు నేను ఏదైతే చెప్పానో విషయము, అదే విషయము ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత బిఆర్ నాయుడు గారు, చైర్మన్, దేవస్థానం చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది మనోభావాలు దెబ్బతింటున్నాయి మేడం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది ప్రతి అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏం జరుగుతా ఉందంటే, గత 5 సంవత్సరాలలో అక్కడ ఇష్టారాజ్యంగా జరిగిపోయింది. వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు పేరు మాత్రమే ధర్మారెడ్డి, కానీ ఆయన చేసేటివన్నీ కూడా అధర్మాలే. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆయనకి ధర్మారెడ్డి అని పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి అధర్మారెడ్డి అని పేరు పెట్టుంటే చక్కగా సరిపోయింటది ఆ పేరు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవస్థానం పాలక మండలిగా వేసి దాదాపు 5 సంవత్సరాలు కంటిన్యూగా, అంటే ఆయనకి యాక్చువల్లీ జేఈఓగా ఇచ్చారు. ఆయన కోరికంట, ఈఓగా నేను దేవస్థానాన్ని ఈఓగా నేను ఒక రోజన్నా ఈఓగా నేను విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయిపోవాలా అనే కోరిక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెలుబుచ్చితే, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఈఓగా కూడా ఇచ్చేశారు. వాస్తవంగా ఐఏఎస్ ఆఫీసరు దేవస్థానానికి ఈఓగా ఉండాలి. అలాంటి వ్యక్తి ఈయన ఐఆర్ఎస్ వ్యక్తిని తీసుకొచ్చి ఈఓగా కూడా వేసేసి, దానికి పరాకాష్టే మనం చూసాం 5 సంవత్సరాలలో. త్రివాణి ట్రస్ట్ పేరు చెప్పి దాదాపు ప్రతిరోజు 5,000 మందికి ఇచ్చేవాళ్ళు మేడం. వీళ్ళు 5,000 మందికి టికెట్లు ఇచ్చి ఆ శ్రీవారి వస్తున్నటువంటి 10,000 రూపాయలు నగదు వీళ్ళు దారి మళ్ళించేసేది. ఎక్కడో గుడులు గోపురాలు వాటిని కడతామని చెప్పేది చెప్పి అక్కడ ఇప్పుడు 10 కోట్లు అనుకోండి మేడం. ఇప్పుడు మనకు
ఎక్కడో ఒక దగ్గర వైజాగ్లోనో లేదు గుంటూరులోనో లేదు చిత్తూరులోనో లేదు ఇంకొక దగ్గర ఒక గుడి ఉంటది. దీప నైవేద్యాలకు నోసని గుడులు అని చెప్పి పేరు చెప్పి ఆ గుడికి 10 కోట్లు ఏదైనా ఖర్చు ఉంటే 100 కోట్లు రాజేస్తారు లెక్కలో. ఆ 10 కోట్లు 5 కోట్లు పోతుంది, మిగతా అంతా కూడా వీళ్ళ జోబీలోకి వెళ్ళిపోతుంది. ఇది సాధదన్నట్టు ఈ రవికుమార్ సికి రవికుమార్ అనే అతను జిఆర్ అంటే పెద్ద జిఆర్ చిన్న జిఆర్ అనే అది దేవస్థానంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. జిఆర్ లో ఏం చేస్తారంటే జియంగార్లు దేవుడికి ప్రధాన అర్చకుల్లాగా సేవ చేసేవాళ్ళు, సేవ చేస్తారు వీళ్ళు. ఈ సేవ చేసే జిఆర్లు ఈ జిఆర్లకి వ్యక్తిగత అసిస్టెంట్ అంటారు వీళ్ళని. అంటే మనం అటెండర్ అంటాము, వాళ్ళ పరిభాషలో వ్యక్తిగత సహాయకుడు ఏదో అంటారు. ఆ వ్యక్తిగత సహాయకుని పెట్టుకొని అంటే నైస్ గా గుమస్తా అంటున్నారు. గుమస్తాగా ఉండ ఆయన పరకామణిలో మనీ లెక్కించే చోట్లోకి ఎందుకు వచ్చాడు అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు మనకి రేజ్ అవుతోంది. అదే మేడం, వీళ్ళు ఏం చేసినారంటే టోటల్ నీకింత నాకింత అంటే జియంగారి గుమస్తా అంటే ఎక్కడా కూడా మోసం చేయడు, ఎక్కడా అన్యాయం చేయడు అని జనాలకు అందరికీ తెలియాలి. అక్కడ ఉండే వాళ్ళకందరికీ పైకి మాత్రం జియంగారు గుమస్తా కదా ఇతను ఇలాంటి పొరపాట్లు చేయరు అని చెప్పి అందరూ అనుకోవాలి. కానీ ఈయన చేసేదంతా కూడా ఏదైతే మనం నోట్లు రద్దు వచ్చింది చూడండి మనం ఆ రోజు, అప్పుడు ఆ నోట్లు రద్దు సందర్భంలో దానికి ముందు సందర్భంలో కూడా ఈయన దాదాపు విదేశీయ కరెన్సీ అంతా కూడా అంటే మామూలు కరెన్సీ అయితే ఎక్కువ అవుతుంది, దాన్ని తీసుకోవాలంటే ఇబ్బంది. విదేశీ కరెన్సీ అనుకోండి, $1 అంటే మనకి ఇది ఈక్వల్ టు ఇక్కడ 87 రూపాయలు ఎంతో కదా, అటు $1 అయితే 87 ఎంతో మనకు వర్తిస్తుంది. ఆ విధంగా విదేశీ కరెన్సీ అంతా కూడా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఈయన ఎత్తకపోతే కూడా ఏదన్నా అనుమానం వస్తుందని చెప్పి విజిలెన్స్ వాళ్ళ కన్ను కప్పడానికి చెన్నైకి పోయి అధునాతనమైనటువంటి హాస్పిటల్లో లోపల అంటే ఎంత గుండెలు తీసిన బంటో వీళ్ళు చూడండి మేడం, ఒకసారి గమనించండి. ఎంత గుండెలు తీసిన బంటో కడుపు లోపల ఒక అరం తయారు చేసుకునేసారు. అంటే మన బాడీలోనే ఒక అర సపరేట్ గా మనం ఏదైతే లాకర్ మనం బ్యాంకుకి వెళ్తే మన డబ్బులు మన నగలు భద్రపరిచేదానికి లాకర్ ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో ఆ విధంగా మన బాడీలోనే లోపల ఒక అర తయారు చేసుకున్నాడు. అర తయారు చేసుకొని ఈ విదేశీ కరెన్సీ అంతా కూడా ఆ అరలో పెట్టుకొని బయట వెళ్ళిపోయేవాడు. ఎందుకు అనుమానం వచ్చి ఆ రోజు పట్టుబడ్డాడు కానీ లేదంటే ఇప్పటి వరకు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు దేవస్థానం 2-3 వేల కోట్లు ఈయన తినేసి ఉంటాడు. సో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏం చేయాలా పెద్దలో? ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి తెలియకుండా జరిగింది అనుకుందాం అంటే విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్న తర్వాత విజిలెన్స్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ లోక్ అదాలత్ లో ఎందుకు క్లోజ్ చేయించారు, ఎవరి హస్తం ఉంది అన్నది మాత్రం ఇప్పటికీ మనకు తెలియట్లా. అదే మేడం ఇప్పుడు నిజంగా వీళ్ళ హస్తం లేదు అనుకుంటే ఇప్పుడు బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్స్, ఈఓ, జేఈఓ వీళ్ళందరూ ఉన్నారు కదా, విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ పాత్ర కానీ లేకపోతే దేవుడి సొత్తు కదా మేడం, దేవుడి సొత్తు కదా. మన సొత్తు ₹1 పోయినా పర్వాలేదు. వెంకటేశ్వర స్వామి కైంకర్యాలకు ఎక్కడి నుండో విదేశాల నుండి వచ్చేటువంటి భక్తులు ఆయన మీద అసంచలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో సమర్పిస్తా ఉన్నటువంటి నగదు మీరు తీసుకొని వెళ్ళిపోతే మీరు కాపలాదారులుగా ఉండాల్సిన వాళ్ళు మీరు చూస్తూ పట్టుబడినా కూడా ఆ కేసును మళ్ళా మీరు నిర్ధారించే విధంగా ఎవరైతే ఈ రవికుమార్ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని 100 కోట్ల ఆస్తులు వీళ్ళు రిటర్న్ రాయించుకొని అతని మీద లోకాదాలత్లో కేసు లేకుండా చేశారు అంటే ఇది తెలిసి జరిగిందంటే తెలియకుండా ఇంకా ఈ 5 సంవత్సరాలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏమి జరిగింది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు పర్ఫెక్ట్ గా ఇక్కడ ఈ 5 సంవత్సరాలలో ఏమి జరిగిందో ఇవన్నీ కూడా కుప్పి లాగే పనిలో నిమగ్నమైంది. ఎవరైతే ఉప్పు తిన్నారో వాళ్ళందరూ కూడా నీళ్లు తాక తప్పదు. వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరికే ఉండదు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు గాని ఎవరైనా గాని తెలుసో తెలియకో వెంకటేశ్వర స్వామికి పొరపాటు చేస్తే వెంటనే ఆయన తీర్చుకుంటాడు. ఏదో ఒక దారిలో
ఆయన ఆస్తిని ఆయన లాక్కుంటాడు, Definitely గా. ఆయన శిక్ష పడే విధంగా చేస్తాడు ఆయన. Right. మనం గొప్పనే ఉంటాడు కూడా, ఆయన అయితే ఊరికే ఉండడు. రైట్ సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఉప్పాల లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. అయితే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలో వాస్తవం ఎంత? ఆల్రెడీ అంటే రవికుమార్ అనే వ్యక్తి ఆల్రెడీ గత ఇంకొక ముందు టీటీడీ సభ్యులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి టైంలో అంటే దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అంటే ఆపరేషన్ చేయించుకొని బాడీలో ఒక అర ఏర్పరచుకొని ఈ రకంగా అవినీతి చేయటాన్ని, అలాంటి సభ్యుడిని అంటే లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేయటాన్ని మనం ఎలా చూడాలి? అంటే భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలో నిజం ఉందనుకోవచ్చా? కేసు లోక్ అదాలత్లో జరిగింది అంటే కేసు పెట్టిన వాళ్ళు అవతల ముద్దాయి ఇద్దరు కూడా రాజీ పడితేనే లోక్ అదాలత్ పోతుంది కదా కేసు. లోక్ అదాలత్లో అంటే లక్ష్మణ్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే లోక్ అదాలత్ లో కేసు క్లోజ్ చేసుకుంటే లోక్ అదాలత్ లో మళ్ళీ రీఓపెన్ చేయటానికి వీలు లేదా అండి? మళ్ళీ ఫ్రెష్ గానే ఓపెన్ చేసుకోవాలా? లోక్ అదాలత్ లో ఒక కేసు గీనా ఇరు వర్గాలు అంగీకరిస్తే లోక్ అదాలత్ మీద అప్పీలు పోవడానికి ఇద్దరికి అవకాశం ఉండదు, రీఓపెన్ చేయడానికి అంతకంటే అవకాశం ఉండదు. దట్ ఈస్ సబ్జెక్ట్ క్లోజ్. అందువలన తెలివిగా ఆ అవినీతిని కప్పిపుచ్చటానికి ఇప్పుడు అది దొంగతనం అంటారో లేకపోతే దోపిడీ అంటారో ఏమంటారో, మొత్తం మీద పరకామణిలో వచ్చినటువంటి విదేశీ యొక్క నోట్లను తస్కరించి తను లాభపడ్డాడు అని ఆ రవికుమార్ మీద ఆరోపణలు. కేసు బుక్ అయింది. కేసు బుక్ అయితే ఒక రకంగా క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. లోక్ అదాలత్లో ఎలా రాజీ పడతారమ్మా? పడరు, ఎక్కడ ఎప్పుడు పడరు అట్లాంటి కేసులు. పడ్డారు అంటే ఖచ్చితంగా దాని వెనక మతలబు ఉంది అని దాని అర్థం. పెద్దలు దాని వెనక ఉన్నారు అని. సరే, లోక్ అదాలత్లో రాజీ పడారు, అయిపోయింది. ఇప్పుడు మరి అతను ఆస్తులు రాపించుకున్నారు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా లాభపడ్డారు అని. ఇప్పుడు అతన్ని పట్టుకొని ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే అతని శరీరంలో ఏదో ఒక పార్ట్లో ఒక దారి ఏర్పరిచి ఆపరేషన్ చేసి ఆ నోట్లు అందులో పెట్టుకోవడానికి వీలుగా చేశారన్నప్పుడు అది ఇప్పటికీ అలాగే ఉంటది. అక్కడ కుట్లు గాని అవన్నీ ఉంటాయి. కనిపెట్టడం పెద్ద విషయం కదా, అతన్ని పట్టుకొని టెస్ట్ చేస్తే అయిపోతుంది. అలా ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు కూడా మళ్ళీ కేసు పెట్టచ్చు. అదే అని కాదు, ఇంకా పెద్ద మొత్తంలో నిధులు అంటే అక్కడ నోట్లు పోయాయి, విదేశీ కరెన్సీ పోయింది అని చెప్పి కేసు మళ్ళీ పెట్టవచ్చు. పెట్టకుండా ఏమి ఉండకూడదు, ఉండడానికి అవకాశం లేదు. దొంగతనం కేసు మళ్ళీ పెట్టవచ్చు. పెట్టారా, ఏం చేస్తారు? గతంలో నిజంగా ఆయన 14 అపార్ట్మెంట్లు రాపించుకున్నారని ఆయన అక్కడ అపార్ట్మెంట్ దగ్గరే నిలబడి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. చూడు వెనక ఉన్నాయి ఇందులో 14 అపార్ట్మెంట్లు అని. మరి ఆ రవికుమార్కు అంత ఆస్తులు ఎలా వచ్చాయి? అతను కూడా మామూలు ఉద్యోగి కదా. ఒక ఉద్యోగి అన్ని ఆస్తులు ఎలా సంపాదించగలిగినాడు అన్నది ఒకవేళ రాపిచ్చి ఉన్నా అంతకుముందు ఎవరు కొన్నారు, ఇప్పుడు ఎవరికి మార్పిడి అయ్యాయి, ఆయన ఎవరితో కొన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవినీతి తేలుతుంది. తేలకుండా పోలేదు. రికవరీ చేయాలి అంటే మరి ఆస్తులు ఉన్నాయో లేదో తెలియదు. ఉండొచ్చేమో ఎక్కడైనా ఇంకా కొన్ని. అంటే లక్ష్మణ్ గారు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు అంటే అక్కడ లాస్ట్ టీటీడీ పాలక మండలి సభ్యులు కానీ టీటీడీలో ఉన్న పెద్దలు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ హస్తం కూడా ఉంది, వాళ్ళందరూ రాయించేసుకున్నారు అని మనం వింటూ ఉన్నాం. మరి ఈ ఆరోపణలో వాస్తవం ఎంత, నిజాలు ఎంతో మరి తెలీదు. ధార్మిక క్షేత్రంలో ఇంత దారుణాలకి ఒడిగడతారు అని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అంటే ఎందుకని ఎవరు ఆ పోలీస్ ఆఫీసర్ అన్నది ఇప్పటికీ మనకి బయటికి రావట్లా. ఎవరు అక్కడ విజిలెన్స్ ఆఫీసర్ ఉండింటాడు, ఎవరు ఆ రోజు డ్యూటీలో ఉన్నారో విజిలెన్స్ లో, టీటీడీ విజిలెన్స్ లో వాళ్ళే చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు కదా. సహకరించారంటే వాళ్ళే ఉంటారు. అది కూడా బయటకు వస్తుంది, అదేం పెద్ద రహస్యమేం కాదు. ఆయన పేరు చెప్పడం లేదు కానీ విచారణలో దాని మీద దర్యాప్తు గిన మొదలు పెడితే అన్ని బయటకు వస్తాయి, రాకుండా ఏమి ఉండవు. వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు దర్యాప్తు ఇప్పుడు చెయ్యాలి అంటే మళ్ళీ తిరిగి జరగకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు మారని, అధికారులు మారని, చైర్మన్లు మారని, అంతకుముందు ఏదైనా అక్కడ దేవస్థానంలో దేవుణ్ణే మోసం చేసి ఎవరైతే డబ్బు సంపాదిస్తారో విచిత్రమైన సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు అక్కడ కనిపిస్తుంటాయి మనకు అనేక రకాలుగా ఏ విధంగా దేవుని యొక్క డబ్బులు అంటే భక్తుల డబ్బులు దోస్తున్నారని. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇప్పుడు దీన్ని విచారణ చేసి నిగ్గు తేల్చకపోతే మళ్ళీ భవిష్యత్తులో జరగదని గ్యారెంటీ ఏముంది? ఇంకొకరు ఆ పని ఇంకోరు చేస్తారు. అంటే తిరుమల పరకాణిలో, శ్రీవారి పరకాణిలో చాలా సార్లు వింటూ ఉన్నాం లక్ష్మణ్ గారు. అంటే కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అంటే ఈ చోరీలకి పాల్పడటం, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం, అయినా కూడా సీరియస్ యాక్షన్స్ తీసుకోకపోవటానికి కారణం ఏంటి అంటే అంటే శ్రీవారి మీద అంత అంటే వాళ్ళకి అంత భక్తి లేదా, లేకపోతే అంత భయం లేదా, ఏమని అనుకోవాలి? అంటే ఇప్పుడు ఈ రవికుమార్ ఇష్యూ అనే కాదు, అంతకుముందు చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా పట్టుపడ్డ దాఖలాలు మనం చూసాం. ఎందుకు దానికి కారణమైందమ్మా? ఇక్కడ అవినీతే కదా. పై అధికారులు ఎవరైతే పట్టుకోవాలనో, అయితే సీరియస్ గా దర్యాప్తు చేయాలనో, వాళ్ళు నిజాయితీ పరులైతే ఆ పని చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, లోక్ అదాలత్ పోవటం ఏంది, ఆ అపార్ట్మెంట్లను రాపించుకోవటం ఏంది, అంటే పై లెవెల్లో కూడా కింది నుంచి పై లెవెల్ వరకు కూడా పెద్దగా అవినీతి జరిగింది అనేది దాని అర్థం కదా అని చెప్పేది నిజమైనప్పుడు. అందువలన ఇక్కడ ఎప్పటి నుంచో వింటున్నాం, మామూలుగా ఈ యొక్క డబ్బులు లోపల లెక్క పెట్టేటప్పుడు వాటిని రకరకాల మార్గాల్లో బయటికి తీసుకెళ్తున్నారు అన్నది చాలా కాలం నుంచి అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి, అప్పుడప్పుడు పట్టుకుంటున్నారు, జరుగుతున్నాయి. కానీ ఇది పెద్ద ఎత్తున ఒకటేసారి 100 కోట్లు అంటున్నాడు ఆయన, చిన్న విషయం కాదు కదా. 200 కోట్ల విదేశీ కరెన్సీ. అదే సార్, ఇప్పుడు అదే లక్ష్మణ్ గారు మనం చూసుకున్నట్లయితే 55 కోట్లకే మనకి ఇక్కడ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ వారెంట్లు ఇచ్చారు. అంటే 200 కోట్ల కుంభకోణాన్ని, అంటే మనకి బయటకు వచ్చింది 200 కోట్లు. ఇంకా మనకి తెలియకుండా ఎంత జరిగిందో ఏంటో అంటే దర్యాప్తు చేస్తే కానీ తెలీదు మనకి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఆ రవికుమార్ యొక్క ఆస్తులు లెక్క గడితే ఎన్ని వందల కోట్లు కొన్నాడో అదంతా అవినీతి కిందే కదా లెక్క. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? కాబట్టి బయటపడుతుంది ఏ మేరకు అవినీతి జరిగింది. అంటే లక్ష్మణ్ గారు అందరూ బెంగళూరు, మైసూర్లో అంటే జగన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారా? అంటే బెంగళూరు, మైసూర్లో ఆస్తులు కొనటానికి కారణం ఏమనుకోవచ్చు మనం? అది మనం జగన్ రెడ్డిని దీంట్లో పిక్చర్ ఎక్కి తేవాల్సిన అవసరం లేదు. అంటే లేదు సార్, అంటే ఇప్పుడు చెప్పండి. ఇక్కడ అవినీతి అన్నది ఏ స్థాయిలో జరగాలనో ఆ స్థాయిలో అన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కారణాలు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే చేయాల్సిన అవసరం. అంటే బెంగళూరు అడ్డాగా ఇవన్నీ సాగిస్తున్నారా అన్నది ఒక అంటే జనాల నుంచి వస్తున్న విమర్శలు. ఇక్కడ ఒక భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని వాటిని ఎక్కడ అవినీతి జరగకుండా ఆపగలుగుతూ వస్తూ ఉండింటే గనక భయం ఉండేది. ఆయన ఏం పట్టించుకోలేదు కాబట్టి అందరికి ఫ్రీడమ్ దొరికిపోయింది. ఆ విధంగా అన్ని శాఖల్లో ఎక్కడ పడితే ఎక్కడ అసలు ఊహించిన అవినీతి జరిగింది అని ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే ఎక్కడైతే ఆస్తులు పెరుగుతూ ఉంటాయో, ఇప్పుడు భూమి ధరలు పెరుగుతూ ఉంటాయో, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతూ ఉంటాయో అక్కడ కొంటారు వీళ్ళు.
బెంగళూరులో అలాగే పెరుగుతాయి, ఎవరి ఇయర్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ లో పెరుగుతూనే ఉంటాయి, పక్కన మద్రాస్ లో కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల అక్కడ కొంటారు, అదేమి పెద్ద విషయం అయితే ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు తను అపార్ట్మెంట్లు కొన్నా భూమి కొన్నా కూడా ఎక్కడ పెరుగుతుందా రేట్లను చూసుకొని ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ కొంటాడు. కాబట్టి ఇక్కడ ఈ అవినీతి సొమ్ము ఎక్కడ కొంటారు వాళ్ళైనా. చూడండి, ఒక్క అపార్ట్మెంటులోనే 14 ఇల్లు ఉన్నాయి అంటే అతనికి అవి వేరే వాళ్ళు రాయించుకున్నారు అంటే 14 కొనుక్కోగలిగినాడంటే ఎంత డబ్బు సంపాదించాలి. అక్కడే అతను అపార్ట్మెంట్ దగ్గర నిలబడి బాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈ వెనక ఉన్నాయి. ఇప్పుడు అది రహస్యమేంగా ఉండదు. ఆ 14 ముందు ఎవరి పేరుతో ఉన్నాయి, ఇప్పుడు ఎవరి పేరుతో ఉన్నాయి, ఆ 14 అంతకు ముందు ఎవరి పేరుతో ఉన్నాయి, క్లియర్ గా అక్కడ లెక్క తెలుస్తుంది కదా. ఈ రాయించుకున్న వాళ్ళు ఎవరు అని, రాయించుకున్న వాళ్ళు టీటీడీ బోర్డు సభ్యులా, అంతకుముందు చైర్మనా, లేకపోతే ఎవరు అనేది బయటకు వస్తుంది కదా. లేకపోతే వాళ్ళ బినామీ మనుషులతో రాపించుకున్నారా, బినామీ అయినా బయటకు వస్తుంది, బంధువులు చుట్టాలైనా బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ పెద్ద ఆరోపణ అనేది, ఒకవేళ అందులో ఎగ్జాజరేట్ గా కొంత ఉంది అని అనుకున్నా కూడా, ఆయన 200 కోట్లని చెప్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత అవినీతి అయితే జరిగిందని భావించి వెంటనే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది నిగ్గు తేల్చాల్సిన. రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మనతో సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ లీడర్. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ధార్మిక క్షేత్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా క్రితం అంటే టీటీడీ చైర్మన్ కానీ లేకపోతే టీటీడీ పెద్దలు కానీ పాలక మండలిలో ఉన్న సభ్యులు కానీ పట్టించుకోకపోవటానికి కారణం ఏంటి? అంటే ఇంత క్లియర్ కట్గా ఉన్నా కూడా అంటే ఇప్పుడు లోక్ అదాలత్లో కేసును క్లోజ్ చేసేసి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇంకా అంటే అవినీతి చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు టీటీడీని? అంటే ఇప్పుడు మనకి బిఆర్ నాయుడు గారు వచ్చినాక చాలా ప్రక్షాళనలు తెస్తూ ఉన్నారు. అంటే వన్ డేలో దర్శనం కానీ చాలా మంచి స్కీములు తెస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇలాంటి అవినీతి ఆరోపణల్ని మనం ఎలా చూడాలంటారు? మీకు ఇందులో దేవస్థానానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందిస్తూ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి భాగవతం ఒక పక్క, రెండవది ఆధ్యాత్మిక కేంద్రాలకి దానికి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ, దానికి సంబంధించిన పవిత్రత పరిరక్షణ, ఈ రెండు కూడా ఒక పక్క. ఇవి రెండు భాగాల కింద. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బు లెక్కింపులో జరిగినటువంటి అక్రమాలను పట్టుకుంటే దాని మీద కేసు రిజిస్టర్ చేస్తే కోర్టులో లోక్ అదాలత్కి వెళ్ళి దాన్ని రాజీ చేసుకున్నారనేటటువంటి విషయం వల్ల దీనికి ఈ రకమైనటువంటి చర్చ అంతా కూడా ఈరోజు ప్రారంభించారు. అయితే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నేరాల్లో 2 రకాలైన నేరాలు ఉంటాయి. ఒకటి కాకనజపు ఉంటుంది, కాంపౌండబుల్, రెండోది నాన్ కాంపౌండబుల్. ఇప్పుడు నేను దీన్ని పరిశీలన చేసి చూస్తే 379 ఐపీసీ కింద థెఫ్ట్ కింద, 411 ఏమో రికవరీ కింద ఇందులో చూపించారు. ఇవి కాంపౌండబుల్ కాదు, ఇది లోక్ అదాలత్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ట్రయల్ జరగవలసిందే. మనం డబ్బులు కొట్టేసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే నేరం రద్దయినట్టు కాదు. తిరిగి ఇచ్చేయటం అన్నది రికవరీ ఒక భాగం, అది. కానీ నేరం అలాగే ఉంటుంది. ఆ నేరానికి తగ్గ శిక్ష లేనప్పుడు అది కొల్యూషన్ అంట. అక్కడ ఇరు పార్టీలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి నిర్ణయించుకున్నారు. ఇది 2 వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ వీళ్ళ సొంతం కాదు. ఈ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక విస్తృతమైనటువంటి ఒక ఆధిపత్యం కలిగినటువంటి ఒక ధార్మిక క్షేత్రానికి సంబంధించిన విషయాల్లో 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ నిర్వహణలో చేసేటటువంటి పని ఏ రకంగా ఉంది, అది రాజ్యాంగబద్ధంగా ఆమోదం ఉందా లేదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ అంటే సత్యనారాయణ గారు ఒక్క నిమిషం సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే కాంపౌండబుల్ కానప్పుడు లోక్ అదాలత్లో వీళ్ళు ఎలా రాజీ కుదుర్చుకుంటారు? అంటే ఏ సెక్షన్స్ కింద నమోదు చేశారు కేసుని? అదే నేను అనేదాన్ని. అందుకని ఇప్పుడు దీని చర్చ ఎంత లోతుకి వెళ్తుందంటే, ఇందులో రికవరీ ఉండొచ్చు, ఆరులు ఉండొచ్చు, లేకపోతే దొంగతనం జరిగేటటువంటి అమౌంట్లో 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు. అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ కూడా క్రైటీరియా కాదు. థెఫ్ట్ జరిగిందా లేదా, ఇది మెయిన్ పాయింట్. థెఫ్ట్ జరిగినప్పుడు దాన్ని కట్టేటటువంటి సెక్షన్ ఐపీసీలో ఉన్నాయి,
పాత సెక్షన్ లో 379 దానికి వేరే సెక్షన్ లేదు ఇంకోటి. అది కాంపౌండబుల్ కింద దట్టు రికవరీ 411 అంటే అది కూడా ఐపీసీలో రికవరీ ఫర్ థెఫ్ట్ అనమాట. ఎక్కడైతే డబ్బు కోల్పోయారో దాన్ని దొరికితే దాన్ని రికవరీ అంటారు. ఇక్కడ అతని వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వీళ్ళు రాయించుకున్నారు, దేవస్థానానికి రాయించుకున్నారు కాబట్టి అక్కడ నేరాన్ని ధృవీకరించేటటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఆ నేరాన్ని తగ్గించేటట్టు వీళ్ళ దాన్ని నియంత్రించేటటువంటి హక్కు ఎవరికీ లేదు, కోర్టులో తేలాల్సింది. కాంపౌండ్ అవటానికి మనకి నీకు నాకు జరిగిన తగద కాదు, ఒక సంస్థకి ఒక వ్యక్తి చేసి 379 వీళ్ళు పెట్టలేదంటారు. 379 పెట్టారండి ఇప్పుడు, ఎందుకంటే థెఫ్ట్ అంటే ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు పెట్టకపోతే కనుక ఆనాటి ఉన్నటువంటి ఆఫీసులు కాడి నుంచి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దాకా మొత్తం అందరూ కూడా దానికి బాధ్యులు అవుతారు. అందులో మొత్తం వీళ్ళందరూ కూడా వస్తారు అందులోకి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది నేరం? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందా, అంత పూర్వం చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందా? ఇదంతా కూడా మొత్తం వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యక్తి ఎంతకాలం బట్టి ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇవాళ బయటకు వచ్చింది విషయం. దీనికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉండొచ్చు కాబట్టి దీనికి పొలిటికల్ ఎట్రిబ్యూషన్స్ కంటే కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రధాన పాత్రధారుడు అంటే హిందూ దేవాలయాలు ధర్మాదాయాల పట్ల అతను అనుసరించినటువంటి వైఖరిని బట్టి ఆటోమేటిక్గా బాణం అతని వైపు తిరుగుతుంది. ఎందుకంటే అతను జనరల్గా అతనికి ఉన్నటువంటి నాన్ ఫేవరెట్ హిందూ కాబట్టి అతను జరిగింది అనేటటువంటి విషయం మీద అది క్రైటీరియా వెళ్తుంది. అయితే అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా అన్నది అది ఎవరికి తెలియదు తర్వాత. ఎందుకంటే అది రికవరీలో వాళ్ళిద్దరూ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు అది ఇన్వెస్టిగేటింగ్ దర్యాప్తు అధికారులు వాళ్ళని దర్యాప్తు చేసి విషయాలు తెలుసుకున్నారు. అంటే మీరు అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ధార్మిక క్షేత్రాల మీద, హిందూ ఆలయాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేదు, కాస్త లిబరల్ గా వదిలేశారు. లేదు, ఎప్పుడు లేదు, ఇది ఓపెన్ ట్రూత్. అది ఎప్పుడు జరుగుతున్న విషయమే, దానికి విషయం ఉంది, అదే విషయమే. బట్ ఏంటి ఇప్పుడు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు దీని పొలిటికల్ యాంగిల్ ఎలా తిరుగుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆ మతం మీద కానీ ఆ విశ్వాసం మీద కానీ నమ్మకం లేనప్పుడు అక్కడ దర్యాప్తు జరిగేటువంటి అవకాశం లేదు. లేదా తనే పెద్ద ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక లక్ష్మణరావు గారు చెప్తే భయం ఉందా లేదా లేదా అంటే నేను నమ్మితే భయం ఉంటుంది, నమ్మకపోతే భయం ఏముంటుంది. నేను ఆ ధర్మాన్ని నమ్మితే నాకు భయం ఉంటుంది, లేనప్పుడు భయం ఏముంటుంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ దాన్ని అనుమతించేటటువంటి పరిస్థితి, దాన్ని లీగల్ ఒపీనియన్ పంపారా లేదా, లీగల్ ఎక్స్పర్ట్ ఏమని ఇచ్చాడు, పోలీసు ఎందుకు దీని మీద 379 కట్టలేదు, ఈ రికవరీ ఎక్కడ దొరికింది, ఈ డబ్బును వీళ్ళు తిరిగి రాయించుకోవడానికి స్వామివారికి రాయించిన దాంట్లో ఎంతే పోయిందని వీళ్ళు ఎలా నిర్ధారించగలరు? ఈ రికవరీ కేవలం అది 100 కోట్ల 200 కోట్ల 500 కోట్ల? ఎందుకంటే పరకామణిలో కేవలం డబ్బులే కాదండి, అన్ని రకాల వస్తువులు, దాకరికి వజ్రాలు, మరి కెంపులు, నవరత్నాలు కూడా అందులో వేస్తారు. అంటే మీరన్నట్టు అండి, అంటే 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ బయటకు అంటే ఎలా, అంటే మీరన్నట్టు ఎలా వీళ్ళకి తెలిసింది 200 కోట్లు అనే ఎగ్జాక్ట్ ఫిగర్? బహుశా ఇది ఇంటర్నల్ గా వాళ్ళలో వాళ్ళకి ఏదైనా వివాదాలు వచ్చి పంపకాల దగ్గర తేడా వచ్చి ఎక్కడైనా ఇది ఒక కాన్స్పిరసీలో 10 మంది ఉంటారు. ఆటోమేటిక్ ఎవడో ఒకటి ఎంత ఎల్లకాలం కూడా ఈ అసాంఘిక కార్యక్రమాల్లో ఎంత కలిసి ఉందామన్నా ఏదో దశలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ భేదాల వల్ల బయటకు వస్తుంది. అయితే దాన్ని అవుట్ రైట్ గా క్లియర్. ఇప్పుడు బారు ప్రకాష్ రెడ్డి ఒక అభియోగం చేశాడు. ఈ అభియోగాన్ని నిర్ధారించవలసినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ దర్యాప్తు సంస్థల మీద ఉంది. దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేసే వరకు మనం అది దాన్ని బయాస్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. నిర్ధారణ చేసిన తర్వాత కానీ మనం మాట్లాడాలి. ఈ నిర్ధారణ కోసం చేసేటువంటి సందర్భంలో అతను చేసేటువంటి విషయాలు ఏంటంటే శరీరంలో నుంచి ఒక భాగాన్ని అతను ఏర్పాటు చేసుకున్నాడు, ఇవన్నీ కూడా చేసుకున్నాడు. కానీ నాకున్న అవగాహన ప్రకారం పరకామణిలో కేవలం డబ్బే కాదు, కోట్లాది విలువైనటువంటి వజ్రాలు కూడా వేస్తారు. ఆ వజ్రాలు కూడా పరకామణిలో స్వామివారికి అవి వెళతాయి. దాన్ని మళ్ళీ ఈ జమాలజిస్ట్ని కేకేసి దాన్ని రేటు కట్టి దానికి అందులో ఆ ట్రెజరీలో దాన్ని జమేసి దానికి లెడ్జర్ మెయింటైన్ చేస్తారు. ఈ డబ్బులు అలాగే ఇప్పుడు ఫారిన్ కరెన్సీ ఉంటుంది, వేసేస్తారు, దాన్ని మళ్ళీ కరెన్సీలోకి మారుస్తారు. ఈ మార్చేటువంటి సందర్భంలో దానికి ₹1, ₹2, ₹3 తేడాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తి చేయడం. అంటే సత్యనారాయణ గారు, అంటే పరకామణిలో అంటే ఉద్యోగులుగా ఎవరు ఉండొచ్చండి? అంటే ఓన్లీ గవర్నమెంట్కి తరపున సంబంధించిన వాళ్ళే పరకామణిలో ఉండాలా? పరకామణి సేవలో కూర్చోవచ్చా? తిరుపతి దేవస్థానం మొత్తం అంతా కూడా మీకు ఎలా ఉంటుందంటే కొంత సాంప్రదాయబద్ధంగా వచ్చేటట్టు కొన్ని కుటుంబాలండి, మిరాసీదారులు, ఈ జమాదారులు, అదే రకంగా ఇలాగ 4-5 రకాల కేటగిరీలు ఉంటారండి. అనువంశికంగా దేవుడికి అర్చకం చేసేటటువంటి అర్చక వంశీకులు, అలాగే దీనికి సంబంధించినట్టు సేవలు, అలాగే ఆయన ఎవరో గొల్ల ఆయన పొద్దున్నే తలుపు తీస్తాడు ఆయన అనేది ఏదో గొల్ల అంటారు, అది సత్యం. వీళ్ళందరూ కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఏం కావాలి సార్?
సన్నిధి గొల్ల. సన్నిధి గొల్ల వాళ్ళు వచ్చి తలుపు తీయాలి. ఇది అంతా కూడా సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి వ్యవహారం. ఇక్కడ డబ్బులు ఎక్కేటటువంటి విషయాల్లో కూడా ఈ పెద్ద జేయర్ స్వామి, చిన్న జేయర్ స్వామి ఇలా కొంతమంది ఆధ్యాత్మిక బృందాలు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ నుంచి ఒక పేరుని వాళ్ళు ఒక దేవస్థానానికి ఇస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు అన్నమాట దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయడానికి. ఈ పనులు చేసేటటువంటి ప్రక్రియ ఏమంటే ఇది ఎండోమెంట్స్, దీనికి సంబంధించిన తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్ కాదు, ఇది ప్రత్యేకంగా దీనికి సెపరేట్ చట్టం ఉంటుంది. ఈ చట్టంలో ఇవన్నీ కూడా పొందుపరిచి ఉంటారన్నమాట. ఎవరు ఉండాలి ఏంటి, ఫస్ట్ కేజీనా సెకండ్ కేజీనా, వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరు అవ్వాలి, ఇవి కూడా అందులో స్పష్టంగా ఉంటుంది. ఇది ఇంత క్లారిటీగా వాళ్ళందరూ చేసేటటువంటి ప్రభుత్వము, ఇటు అనువంశికంగా వచ్చేటటువంటి ధర్మకర్తృత్వ మండలి, అదే రకంగా అన్ని రకాలైనటువంటి సేవలు అందించే వారందరూ కూడా ఇందులో వస్తారు. ఈ వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో వెళ్ళేటటువంటి పరిస్థితి కాబట్టి దీనికి ఈ రకమైనటువంటి ప్రామాణికాలతో ఆ ఎంపిక జరుగుతుంది. రైట్ సత్యనారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, వైసీపీ లీడర్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే. అంటే భానుప్రకాష్ రెడ్డి గారు కొన్ని అభియోగాలు చేశారు, వాటిల్లో వాస్తవాలు ఎంత, మీరు చెప్పే అంటే మీరిచ్చే వర్షన్ ఏంటి? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షల యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అమ్మా. భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన ఒక అభియోగం తీసుకొచ్చారో, ఆరోపణ అనియండి ఏదవనియండి, బలమైనటువంటి అలిగేషన్ అది. సో అటువంటిది ఏదైనా ఖచ్చితంగా శ్రీవారి ఉండిలో అక్కడ జరిగిన అవకతవకలు కానీ ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ కూటమి మీరందరూ కూడా, బీజేపీ, జనసేన, టీడీపీ మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి దర్యాప్తు చేయించండి. దర్యాప్తు చేయించి నిజంగా జరిగిందా జరగలేదా, గతంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏమైనా ఆ యొక్క మీరు చెప్పినటువంటి పరాగమన దీంట్లో ఏమైనా అవతావకలు జరిగినాయా, జరిగితే దీనికి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, తీయండి, బయటికి తీయండి. నేను ఒకటే చెప్తున్నా అండి, కూటమి అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లో నుంచి ఇది ఒకటే. ఇది ఇప్పుడు టీటీడీ మీద, దేవుడి ప్రస్థానం మీద ఫస్ట్ లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యి ప్రస్తావన తీసుకొచ్చారు, నెయ్యి సరిగ్గా మరి క్వాలిటీ నెయ్యి వాడట్లేదు, మీరు 319 రూపాయలకి క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చెప్పి అది ఎంత రాదాంతమైందో మనం చూసాం. ఇది మళ్ళీ హైకోర్టు మళ్ళీ దాని మీద మీరు ఎవరు కూడా దాని మీద స్పందించొద్దు ఏంటని చెప్పి మళ్ళీ అదే ఎన్డీడీపీ మరి మనకి ఇవ్వడం జరిగింది. అటువంటిది ఏమి కల్తీ ఏం జరగలేదు, అసలు పందుకోవు కానీ వేరే ఫ్యాట్ కానీ ఏది కూడా కలలేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు డైవర్షనల్ పాలిటిక్స్కి ఇష్టపడి ఇవేమైనా ప్రతి నెల ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకొని దాన్ని డైవర్షనల్ పాలిటిక్స్గా తీసుకోవాలని మేము ముఖ్య ఉద్దేశమా? లేదు, మీ దగ్గర ఏమైనా పూర్తి ఆధారాలు ఉన్నాయా? ఆధారం ఉంటే బయట పెట్టండి. ఎవరైతే వాళ్ళు అధికారులు కానీ దాని వెనకతున్నటువంటి పార్టీ నాయకులు కానీ ఎవరికైనా మరి దాని చర్యలు తీసుకోవడానికి చెప్తూ ఉన్నాం. మా పార్టీ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు లేనిపోయిన విధానాలన్నీ కూడా మొట్టమొదటి మీరు అధికారంలోకి వచ్చినట్టు జూన్ జూలై నెలలో మీరు తీసుకొచ్చిన అలిగేషన్ ఏంటండి? ఆ రోజున మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాళ్ళందరినీ కొట్టి చంపి వాళ్ళందరి మీద లేని అక్రమ కేసులను బనాయించి వాళ్ళే ఒక నెల అంతా గడిపేశారు. 2 నెలలేమో జత్వానీ గారిని తీసుకొచ్చి ఆ నెలంతా గడిపారు. 3 నెలలేమో మరి లక్ష్మణ్ గారు అంటే టీటీడీలో లడ్డు కల్తీ నిజం కాదంటారా, లేకపోతే ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలో వాస్తవం లేదంటున్నారా మీరు? ఎస్, నేను ఒకటే చెప్తాను మేడం. టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూలో కల్తీ జరగలేదని క్రిస్టల్ క్లియర్ గా ఎన్డీటీపీ నివేదిక ఇచ్చింది కదా. మళ్ళీ అది కూడా హైకోర్టులో ఏదైతే సిట్టు దర్యాప్తులో క్రిస్టల్ క్లియర్ గా మొన్ననే బయటపడినాయి కదా. ఇవన్నీ కూడా ఒకటే చెప్తారమ్మా, ఎక్కడ కూడా కల్తీ జరగలేదు. ఒకవేళ మీరు అన్నటువంటి ఈ భానుప్రకాష్ రెడ్డి ఆయన ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్ అయిన బీజేపీ తరఫున ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ బయట తీయమని చెప్తూ ఉన్నాం. పుట్టినే మీరు ఏవో ఆరోపణలు చేయడం, ప్రజల్ని ఎవరైతే హిందువులో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయడం. మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకొని ఆయనకి మొక్కుకుంటే మనకి ఏదో జరుగుతుందని వెళ్తారు, నమ్మకంగా కానుకలు వేస్తారు. గుడికి వెళ్ళి కానుకలు వేయకూడదని మీ యొక్క నిర్ణయం. లక్ష్మణ్ గారు, రవికుమార్ గారు గతంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది కూడా నిజం కాదా? నేను అది నిజం కాదా అని అంటున్నా. రవికుమార్ గారు పట్టుబడ్డారు, మళ్ళీ తర్వాత ఆయన తీసుకొచ్చి ఆయన ఏదో మళ్ళీ
కాంప్రమైజ్ అయ్యారా అని చెప్తా ఉన్నారు. ఆయన పట్టుబట్టారా, కాంప్రమైజ్ అయ్యారా, అసలు కాంప్రమైజ్ చేసింది ఎవరు, దేనికి చేశారు, ఎందుకోసం చేశారు తెలియాలి. మరి ఆ రోజున మీరు ఎందుకు శిక్షించకుండా వదిలేస్తారని అంటే తెలియాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఉప్పాల లక్ష్మణ్ గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అంటే లోక్ అదాలత్ లో కేసుని వాళ్ళు రాజీ చేసుకున్నారంటే అక్కడే మనకి ఏదో మతలబు జరిగింది అని అర్థం అవుతోంది అని చెప్పారు. అంటే మీకు కూడా అనిపించట్లేదా అట్లా? సార్ మేడం, నేను అనేది లోక్ అదాలత్ ఏ కేసు వెళ్ళా 24 గంటల్లో దానికి పరిష్కారం అనేది చూపిస్తారు. 24 గంటల్లో ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. అటువంటి సమస్య ఏదైనా లోక్ అదాలత్లోకి వెళ్తే మరి ఆ 24 గంటల్లో సమస్యను పరిష్కారం చేసి తీసుకో ఆ రోజున మాట్లాడుకుని ఉన్నారేమో. సమస్య లేకుండా లోక్ అదాలత్లో వేసిన తర్వాత సమస్య పరిష్కరించుకోకుండా బయటికి రావాలి. కోర్టు కన్నా ఎక్కువ స్పీడ్ అప్ మనకి జడ్జిమెంట్ ఇచ్చేది లోక్ అదాలత్ కదా. సో దానికి వేసారంటే అర్థం అంటే ఎవరైనా కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయితేనే అక్కడ తగ్గనేది అక్కడ అవుతుంది. కాంప్రమైజ్ అవ్వకపోతే అవ్వదు. సో నేను ఒకటి చెప్తున్నా, నేను అనేది అంటే మీరు ఏదైనా మీ దగ్గర ఖచ్చితంగా ప్రాపర్ గా ఎవిడెన్స్ డాక్యుమెంట్లు ఉంటే ముందు గో హ్యాడ్. అంతేగాని ఏదో అదిగో పులి అంతే ఇదిగో తోక అన్నట్టుగా ప్రసారాలు వద్దు. ఒక్కో నెల ఒక్కో ప్రసారాలు. ఇగో ఇప్పుడు మరొక 5 రోజులతో ఈ 2024 వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరం 25 వస్తూ ఉంది. 25కి మీరు ఏం ప్లాన్ చేశారు? ఇంకేమైనా తీసుకెళ్తారా? ఇంకా ప్రతి నెల ఒక సబ్జెక్ట్ అంటుకొని వెళ్తే దానికి ప్రజల రేపొద్దున సమాధానం చెప్తారు. మీరు ఏం పదవి పెట్టి మీరు ఏం హామీలు ఇచ్చి ఎటువంటి మాట్లాడి ఎటువంటి మాటలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు మీరు చేస్తున్న విధానం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది సూపర్ 6? ఎక్కడికి వెళ్ళిపోయి మీ హామీలు? ఎక్కడికి వెళ్ళిపోయి రాగానే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే 3,000 ఇస్తామన్నారు. ప్రతి అమ్మాయికి ఆడపిల్లలకి అమ్మఒడికి కింద ప్రతి ఒక్కరు కూడా నీకు 15 ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి 15,000 ఇస్తామన్నారు. ఇంట్లో మహిళ ఉంటే 1,500 అన్నారు. ఉన్న వాళ్ళకి 4,000 అన్నారు. మరి 45 సంవత్సరాలు దాటినటువంటి బీసీకి పెన్షన్ ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పిన హామీ ఒకటి కూడా ఈ రోజుగా నెరవేర్చలేదు. సంక్షేమ పథకాలు పక్కన పెట్టారు, డెవలప్మెంట్ పక్కన పెట్టారు, అమరావతిని తీసుకొచ్చారు. ఇగో 15,000 కోట్లు, ఇదిగో 25,000 కోట్లు, ఇదిగో 50,000 కోట్లు అని చెప్పి అప్పును కూడా పెద్ద గొప్పగా ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని అన్ని కోట్లు పెట్టి అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి ఇప్పటికిప్పుడే మీకు అంత అవసరమే వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చివేసి ఇదిగో టీటీడీ లడ్డూ పోయింది, ఇప్పుడు టీటీడీలో 100 కోట్ల స్కాము, లేకపోతే టీటీడీలో మరొక 200 కోట్ల స్కామ్ అంటారు. ఇలాగే శ్రీవాణి టెస్ట్ గురించి మాట్లాడారు. ఏమైంది శ్రీవాణి టెస్ట్ లో? ఏం జరిగింది శ్రీవాణి టెస్ట్ లో? ఎందుకని శ్రీవాణి టెస్ట్ లో నిజంగానే అవకతవకలు తెలియదు ఎందుకు బయట పెట్టలేకపోయారు? దేనికి మీరు చర్యలు తీసుకోలేకపోయారు? మీరు లేనటువంటి అలిగేషన్లను పెట్టి ఏదో గతంలో చేస్తున్నటువంటి చైర్మన్ మీదో, గతంలో ఉన్నటువంటి అధికారుల మీదో, గతంలో ఉన్న పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, వైఎస్ఆర్ పార్టీ మీదో బురద జల్లేస్తే అది నిజమైపోతుంది కదా అనుకుంటే కరెక్ట్ కాదు. ఒక అలిగేషన్ తీసుకొచ్చాం, ప్రాపర్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటి? అసలు మీ దగ్గర ఉండే ప్రేమాభ్యాసి ఏంటి? అసలు ఏమి లేకుండా ఏంటి ఈ యొక్క ఉట్టి అలిగేషన్లు ఎందుకు చేస్తూ ఉన్నారనేది ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. రోజు కూడా 6 నెలల్లో అన్నం ఉడకడానికి 4 బియ్యం మెతుకులు తీస్తే అన్నం ఉడికిందా లేదని చెప్పేస్తాం. అలాంటిది 6 నెలలు మీ పరిపాలన చూసి ప్రజలు లోపాదీపం అన్నాం. వీళ్ళ మనం తీసుకొచ్చింది, వీళ్ళ మనం ఎన్నుకున్నది, వీళ్ళ మనం అధికారం ఇచ్చింది, వీళ్ళ మనం పరిపాలించాలని చెప్ప మళ్ళీ రైట్. లక్ష్మణ్ రావు గారు, ఒకసారి సురేందర్ నాయుడు గారిని అడుగుదాం. సురేందర్ నాయుడు గారు విన్నారు కదండి లక్ష్మణ్ గారు మాట్లాడింది. మేడం, ఇప్పుడు మన అభివృద్ధి సంక్షేమం దాని మీద మాట్లాడటం లేదు. ఈ అవినీతి జరిగిందా లేదా, 200 కోట్లు వీళ్ళు రవికుమార్ అనేవాడు తిన్నాడా లేదా, లేదు దేవస్థానంలో అవినీతి జరిగిందా లేదా, నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, వీటి మీద మాట్లాడు. అంటే వీళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అంటే, వీళ్ళ దగ్గర ఇవన్నీ జరిగింది వాస్తవము అని తెలిసిపోయిన తర్వాత మనం దాన్ని డైల్యూట్ చేయాలంటే మనం సూపర్ 6 కాడికి పోవాలా, లేదా అమరావతి కాడికి పోవాలా, లేదా అభివృద్ధి మీదకి పోవాలా, ఏదో డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పే విధంగా వీళ్ళు డైవర్ట్ చేయాలి. ఇక్కడ జరిగింది ఏంది? క్లియర్ కట్ గా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నెయ్యిలో కల్తీ జరిగింది అని ప్రపంచంలో మేటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరికింది. అంటే ఎన్డీటీవీ రిపోర్ట్ లో ఏం రాలేదు అని చెప్తున్నారు లక్ష్మణ్ రావు గారు. ఎన్డీటీవీ రిపోర్టు, ఎన్డీటీవీ రిపోర్ట్
లో ఏమి మేడం ఇప్పుడు మీకు ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారు దాని మీద. సిట్ కార్యాలయం కూడా ఓపెన్ అయిపోయింది తిరుపతిలో. నేను లోకల్ తిరుపతి వాసిగా నాకు దేవస్థానంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, గత 5 సంవత్సరాలలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాల మీద పూర్తిగా అవగాహన ఉంది. నాకు అవగాహన లేకుండా నేను ఏది మాట్లాడను. ఒకటి. రెండోది వచ్చి స్వయాన నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. స్వయాన వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నేను స్వామి వారి మీద ఏది కూడా జరిగినట్టు చెప్పే ధైర్యం నేను చేయలేను. ఎవరు చేసినా నేనైతే చేయలేను. ఎందుకంటే నేను పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఈవెన్ నాకు మ్యారేజ్ అయింది కూడా వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత నాకు మ్యారేజ్ అయింది. కాబట్టి నేను ఆ సాహసం చేయలేను. లేదని నేను సాహసం చేయలేను. 200% నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం. ఇది తేలబోతుంది. ఇది టోటల్ రిపోర్టుతో పాటు ఎవరు కలిపారు, ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి అనేది ఇది తేటలం అవుతుంది. అది పక్కన పెడదాం. రెండోది వచ్చి ఈ 5 సంవత్సరాలలో ఏమేమి జరిగింది అనేసి లక్ష్మణ్ అడుగుతున్నాడు. లక్ష్మణ్ కూడా కొంచెం దీని మీద అవగాహన తక్కువ ఉండొచ్చు, రాజకీయాల మీద అవగాహన ఎక్కువ ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఏం జరిగింది దాని మీద అవగాహన తక్కువ ఉండొచ్చు. నేను చెప్తా దానికి. ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల నుండే ప్రక్షాళన మొదలవుతుంది అని ఏ రోజైతే చంద్రబాబు గారు కొండ మీద చెప్పారో ఆ రోజు నుండి అద్భుతమైనటువంటి అధికారి. మీరు చూసుకోండి, ఎక్కడైనా విచారించుకోండి. వెంకయ్య చౌదరి అనే జేఈఓ అద్భుతమైనటువంటి అధికారి. మీరు ఎక్కడైనా గ్యాదర్ చేసుకోండి. ఈ రోజు ఈ 6 నెలల కాలంలో ఆయన పనితీరును కూడా బ్యారేజ్ చేసుకోండి. వెంకయ్య చౌదరి అనే అద్భుతమైనటువంటి అధికారిని, ఒక బ్రహ్మాండమైనటువంటి ఆయుధాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర టెస్ట్ చేయించారు. ఆయన వచ్చిన తర్వాత 3,000 ప్రతిరోజు 300 టోకన్లు 3,000 ఇచ్చేస్తున్నారు గత పాలకులు. ఎవరికి ఇస్తున్నారు? ఏదైతే ఈ ఏపీ టూరిజం ఉందో వీళ్ళకి ప్రతిరోజు 3,000 టోకన్లు 300 రూపాయల టోకన్లు ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 3,000 టోకన్లని వీళ్ళు బస్సులో వచ్చిన వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, బస్సు ఖాళీగా వచ్చినా పర్వాలేదు, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ కొనేస్తారు. అంటే ఒక బస్సులో 50 మంది ప్రయాణిస్తాం అనుకోండి సపోజ్. దాంట్లో 20 మంది ప్రయాణించినా 50 టికెట్లు కొడతారు. వీడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మిగిలిన 30 టికెట్లు ఇక్కడ తిరుపతిలో అమ్మేసి ఉంటారు. ఎవరో ఎక్కడి నుండి వచ్చే వాళ్ళకి తిరుపతిలో అమ్మేసి ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క టికెట్ ఎంత అమ్ముతారు? 2,000 రూపాయలకు ఒక్కొక్క టికెట్ అమ్మేసి ఉంటారు మేడం. 2,000 రూపాయలు ఒక్కొక్క టికెట్ అమ్మేసి ఉంటారు. అమ్మిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుండి కొండకి వెళ్ళి లింక్ బస్ స్టాండ్ అని ఒకటి ఉంటుంది. ఆ లింక్ బస్ స్టాండ్ దగ్గర ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ పోయి వీళ్ళు చూపించేసి దర్శనానికి వెళ్ళచ్చు. సో ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్ నుండి తిరుపతికి అనుకోండి, తిరుపతికి వచ్చేదానికి బస్ ఛార్జీ ప్లస్ దర్శనం కలిపి టికెట్ ఉంటుంది. మధ్యలో వీళ్ళకి భోజనము ప్లస్ ఫ్రెష్ అప్ అయ్యేదానికి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర కట్టించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ బస్సులో ప్రయాణం చేస్తేనే ఫ్రెష్ అప్ అవ్వాలా, బస్సులో ప్రయాణం చేస్తేనే భోజనం ఉంటుంది, టిఫిన్ ఉంటుంది. ఈ టిఫిన్ భోజనం అన్ని కూడా బస్సులో ప్రయాణం చేయకపోయినా కూడా 50 మంది ప్రయాణం చేసినట్టు లెక్క రాసే డబ్బులు తినేస్తారు. ఇక్కడేమో ఫ్రెష్ గా వీళ్ళు ఇక్కడుండి తిరుపతిలో ఉండే వాళ్ళకి అమ్మేస్తారు. 2,000కు 3,000కు అమ్మేస్తారు. అంటే ఈ మధ్యలో డబ్బులంతా ఎవరు తింటున్నారు? అవినీతి కాదా ఇది? ఇవన్నీ తెలుసుకొని విజిలెన్స్ రిపోర్టు ద్వారా వెంకయ్య చౌదరి గారు వచ్చిన తర్వాత సమూల మార్పులు జరిగి ఏపీ టూరిజం టికెట్లు లేకుండా చేశారు. ఎవరైతే నిజమైన భక్తులు ఉన్నారో ఆ నిజమైన భక్తులు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకొని వచ్చి ధైర్యంగా 2 దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే శీఘ్రంగా దర్శనం అవుతా ఉంది ఇప్పుడు. ఒకటి. రెండోది వచ్చి వీళ్ళు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ప్రతిరోజు 5,000 టికెట్లు ఇస్తా ఉన్నారు. క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాం. ఇప్పుడు 1,500 ఇచ్చేది, ఇంకా అవి కూడా తగ్గించేస్తాం. శ్రీవాణి ఈ శ్రీవాణి పేరుతో ఉండేది ఈ టికెట్లు కూడా తగ్గిస్తాం. ఆ శ్రీవాణి ట్రస్ట్ పేరు కూడా మార్చేసి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోవాలి డబ్బు. వీళ్ళలాగా శ్రీవాణి ట్రస్ట్ పేరుతో చెప్పి ఆడిపోవాల డబ్బులు అనేది కాదు. ఇవి జరుగుతా ఉంది. దీంతో పాటు
దీంతో పాటు వెంకయ్య చౌదరి వచ్చిన తర్వాత దర్శన వేళలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. అవుతున్నాయండి. అన్ని పారదర్శకంగా జరుగుతా ఉంది. ఆ ఫుడ్ ఇవన్నీ సేఫ్టీ పక్కన ఫుడ్ పెడితే సేఫ్టీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. అంటే వన్ డేలోనే దర్శనం అయిపోయేలాగా చర్యలు తీసుకుంటున్నట్టున్నారు. చాలా వరకు ప్రక్షాళన అయితే స్టార్ట్ చేశారు బిఆర్ నాయుడు గారు. రైట్ మేడం గారు, మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి. అంటే 6 నెలలకు ముందు దర్శనానికి వచ్చి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వచ్చి ఉంటారు. 6 నెలలకు ముందు వచ్చినప్పుడు వాళ్ళని దేవస్థానం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నింది, వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు ఇస్తా ఉన్నింది, ఏ విధంగా ఫుడ్ ఇస్తా ఉన్నింది. ఈ రోజు 6 నెలల తర్వాత దర్శనానికి వచ్చిన తర్వాత మార్పులు ఎలా జరిగాయి, ఫ్రీ ఫుడ్ లో ఏ విధమైనటువంటి టేస్ట్ ఉంది, చంటి పిల్లలకు పాలు ఇస్తున్నారా లేదా, వచ్చిన వాళ్ళకు నీళ్లు ఇస్తున్నారా లేదా, వసతి సముదాయం ఉందా లేదా, వసతి కల్పిస్తున్నారా లేదా, అద్భుతమైనటువంటి అవకాశాలు అక్కడ కలుగుతున్నాయా లేదా, దర్శనం అద్భుతంగా తొందరగా జరిగిపోతా ఉందా లేదా, అవినీతి జరుగుతా ఉందా లేదా అని మీరు అడిగితే తెలిసిపోతుంది. అవును, రైట్ అదే రైట్ సురేంద్ర నాయుడు గారు వస్తున్నాను. ఇది ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తాం. ఒకే సెకండ్. ఈ 100 కోట్లు అనేది అతను అవినీతి చేయకపోతే ఎందుకు రాయిస్తాడు మేడం 100 కోట్లు? ఒక గుమస్తాకు 100 కోట్ల ఆస్తి ఎలా వస్తుంది మేడం? గుమస్తాకు ఎలా వస్తుంది మేడం? నేను కూడా 30 సంవత్సరాల నుండి రెక్కల ముక్కలు చేసుకొని వ్యాపారం చేస్తున్నా, నాకు మిగల్లా. ఆయన ఒక గుమస్తాకు 100 కోట్ల రూపాయలు ఆస్తి తిరిగి మళ్ళీ రాయిచ్చాడు అంటే ఈ రాసిచ్చిన దాంట్లో ఎవరు మధ్యవర్తికి ఎంత ముట్టింది? మధ్యవర్తికి ముట్టకనే 100 కోట్లు ఇతను రాయి చేశాడా? 100 కోట్లు ఇతను ఊరికి రాసిండు కదా. మధ్యవర్తికి ఏదో ముట్టుంటేనే కదా ఇతని మీద కేసు లేకుండా డీల్ చేసి ఉంటాడు. మధ్యలో ఎంత తిన్నారు? రైట్, ఒకసారి ఉప్పాల్ లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు చెప్పమ్మా. అంటే భానుప్రకాష్ రెడ్డి గారు అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఈ కేసు ఇప్పుడప్పుడే తేలుతుంది అనుకుంటున్నారా? అంటే గత వాళ్ళు విడిచిపెట్టినట్టే వీళ్ళు కూడా విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నావా? అంటే ఇక్కడ కేసులు మరి వాళ్ళు ఆయనేమో సిట్టింగ్ జడ్జితో పూర్తిగా విచారణ జరగాలి అంటున్నాడు. అది డిలే ప్రాసెస్ సిట్టింగ్ జడ్జితో. అలా కాకుండా టాస్క్ ఫోర్స్ కు ఇప్పుడు విజిలెన్స్ సెల్ ఉంది, మామూలుగానే దర్యాప్తు చేయొచ్చు. మరి చేయగలిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ ఎంక్వైరీ ఎందుకు చేయాలి అంటే నేను ముందే చెప్పాను కదా, మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి, భయం అనేది ఉంటుంది. లేకపోతే ఏమైపోతుంది అంటే అంత చేస్తేనే అతను ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి పద్ధతి వస్తుంది అక్కడికి. ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఆరోపణ చేస్తున్నప్పుడు బాధ్యత ఆయనదే కదా, నిరూపించే బాధ్యత కూడా. ఒక బోర్డు మెంబర్ గా అతను ఆరోపణలు చేస్తున్నప్పుడు అతను నిరూపించాలి కదా. నిరూపించాలంటే అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మనకు తెలీదు. ఆ ఆధారాలు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఆయన ఇవ్వాలి, విచారణ జరగాలి. కాబట్టి ఇక్కడ జడ్జి గారితో విచారణ జరపాలి అన్న దానికంటే పోలీస్ వ్యవస్థనే విచారణ జరిపితే తొందరగా పూర్తయిపోతుంది. దాని వెనక ఎవరి హస్తం ఉంది, నిజమా కాదా, లేకపోతే 200 కోట్లు అంటున్నాడు, 200 కోట్లు నిజమా కాదా, 100 కోట్ల ఆస్తులు దొరికాయి అంటున్నాడు, అవి కూడా ఎలా ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా టీటీడీ రాపించుకుంది, మధ్యలో మధ్యవర్తిత్వం ఎవరు వహించారు, చైర్మన్ బోర్డు మెంబర్లా అనేది కూడా బయటకు వస్తుంది. అంటే జనాలకి వాస్తవాలు నిరూపణ కాకపోవచ్చు ఇవాళ, కానీ వాస్తవాలు బయట అయితే పెట్టాలి. అది నిజమా కాదా అన్నది. కేసు కట్టినా కూడా నిరూపణ కాకపోవచ్చేమో, శిక్ష పడకపోవచ్చేమో, కానీ వాస్తవాలు అయితే జనానికి తెలియాలి కదా, భక్తులకు తెలియాలి కదా. రైట్ లక్ష్మణ్ గారు మళ్ళీ రైట్ లక్ష్మణ్ గారు సత్యనారాయణ గారు అంటే విజిలెన్స్ సహాయ అధికారి సతీష్ కుమార్ గారి పాత్ర ఏంటండి? అంటే పోలీస్ అధికారులు లాస్ట్ టైము టీటీడీ అధికారులు ఒత్తిడి మూలంగానే అంటే విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అనేసి అంటే సతీష్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చారు. అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలండి? అంటే విజిలెన్స్ రిపోర్ట్లో చాలా విషయాలు వెల్లడించారు. మీకు ఇందాకే నేను ఒక విషయం చెప్పాను, మీకు ఇది 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి విషయం కాదు, నేను కూర్చొని రాజీ చేసుకోవడం. ఇది ఒక వ్యవస్థకి ఒక వ్యక్తికి మధ్య జరిగేటటువంటి విషయంలో రాజకీయం దీని చుట్టూ తిరుగుతుంది.
రెండు, ఇందులో లక్ష్మణరావు గారు చెప్పినట్టు పోలీసు విచారణకి అంగీకరించకూడదు. ఎందుకంటే పోలీసే ఈ తప్పుడు పద్ధతి అవలంబించింది. వాడే అసలు దీన్ని రెఫర్ చేయడానికి లోక్ అదాలత్ రెఫర్ చేయాలంటే ప్రాసిక్యూషన్ చేయాలి. ప్రాసిక్యూషన్ అంటే పోలీసు ఎట్ట చేస్తుంది? పోలీసే చేస్తే ఏదో పని ఇంకెవరిని నమ్మాలి. కాబట్టి ఇంకొక డిటెక్టివ్ సెపరేట్ ఇంకొక ఏజెన్సీకి వెళ్ళాలి, అంతే తప్ప వీళ్ళకి వెళ్ళకూడదు. మూడు, ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ దర్యాప్తు చేసి నిజాలు తీసి కోర్టుకు అప్పచెప్పడం వేరు, ప్రైమా ఫేసీగా అసలు కేసు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం వేరు. ఈ కేసు అలా కాదు. ఈ కేసులో ఆల్రెడీ అతను డబ్బులు దొరికాడు, ఇప్పుడు రీఓపెన్ చేయాలి మన కేసు. అతను ఆల్రెడీ ఓపెన్ చేశాడు, ఈ డబ్బులు ఇచ్చాడు. ఇతనైతే ఆస్తులు కొన్ని జమేశారు. అది 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని శ్రీవారికి రాశారు. అంటే 50 కోట్లు 100 కోట్లు అతను ఆస్తులు రాసేది ఎందుకు రాస్తాడు? అతను ఖచ్చితంగా అక్కడ జరిగింది. కానీ అవినీతి 1000 కోట్లు దొబ్బి కేవలం 50 కోట్లుగా రాశాడు ఆస్తి. ఇందులో మధ్యలో ఓ మీడియేటర్ ఎవడన్నా వచ్చి 200 కోట్లు తను తీసుకుని దీన్ని పోలీస్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తెచ్చి ఆ రకంగా దాన్ని క్లోజ్ చేశాడు. ఇది రావాలిగా బయటికి. ఇప్పుడు వస్తే అప్పుడు మొత్తం అందరూ దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సీక్వెన్స్ అంతా కూడా బయటకు వస్తుంది. అంతేగాని ఈ అంశాలు పరిగణలో తీసుకుని చేయాలా, తీసుకున్నప్పుడు దీనికి సంబంధించినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా కోర్టుగా అసలు ఏమీ లేకపోతే, ఏ విషయం లేకపోతే అప్పుడు ఫ్రెష్గా దర్యాప్తు మొదలు పెట్టచ్చు. ఇక్కడ ఒక విషయం వెరీ క్లియర్. అతను ఉద్యోగస్తుడు, అతను అవినీతికి పాల్పడ్డాడు, తప్పుడు పనికి పాల్పడ్డాడు, దొరికాడు, అతను రాసిచ్చాడు. ఆ రాసిచ్చిన దేవస్థానం ఆల్రెడీ రికవరీ ఉంది అక్కడ. ఆ రికవరీ ఉన్న దాని మీద వాళ్ళిద్దరినీ కలిపి లోక్ అదాలత్కి రెఫర్ చేశారు. లోక్ అదాలత్కి రెఫర్ చేయటం వల్ల ఈ కేసు సబ్సైడ్ అయింది. ఈ కేసు అసలు లోక్ అదాలత్కి రెఫర్ చేయొచ్చా చేయకూడదా, చేయవలసి వస్తే ఎలా చేయాలి, దానికి మొత్తం కూడా తెలియపరచాలి. అందులో ఎవరు ఒత్తిడి చేశారు, ఆనాటి ఉన్న అధికారులు ఎవరు, ఆఖరికి ఇది ఎటు వెళ్తుందంటే ఫైనల్గా అప్పటికి దీన్ని లోక్ అదాలత్గా ఎవరైతే ప్రిసైడ్ చేశారో ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా మీకు హైకోర్టు నుంచి ఖచ్చితంగా అది కూడా ఎంక్వైరీ జరుగుతాయి. అంటే మీ భానుప్రకాష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆరోపణలు చేసి వదిలేస్తారా, లేకపోతే ఇప్పుడు ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అండి? ఎప్పుడైనా సరేనండి, ఏ వ్యక్తి అయినా ఎవరైనా గంభీరమైన ఆరోపణలు చేసిన తర్వాత ఉదాసీనంగా ఉన్నా వదిలేసినా ఆ పని పులి స్వారీ అండి. ఎక్కిన తర్వాత స్వారీ చేయడం, దిగితే పులి తినేది. ఇది అంతే పరిస్థితి. మీరు ఆరోపిస్తే కుదరదు, ఆరోపించినప్పుడు నిరూపించాలి, నిరూపించి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాలి, పెట్టేటటువంటి బాధ్యత స్వీకరించాలి. ఎందుకంటే ఈ సామాన్య విషయం కదా. సరే టెక్నికల్ గా కేసు నిలబడద్దా పోద్దా అన్నది వేరే విషయం, బట్ చెప్పి వదిలేయటం కాదు కదా. చెప్పి వదిలేస్తే ఏమవుతుందంటే అందులో మరి మీరు కూడా వాళ్ళతో ఏమన్నా కొల్యూడ్ అయ్యారా, మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మీరు ఈ రకంగా పనిచేశారని చెప్పి మళ్ళీ కౌంటర్స్ వస్తాయి కదా. మీరు ఒక విషయాన్ని రేస్ చేసినప్పుడు దాన్ని దిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళతను బీజేపీ తరపు సభ్యుడిగా అతను ఓపెన్ చేశాడు కాబట్టి డెఫినెట్ గా ఎదరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తాం. డెఫినెట్ గా అలా చేయడానికి లేదు, దాన్ని డ్రాప్ అవడానికి లేదు, ఎదరికి వెళ్ళడమే నో ఛాన్స్ అట్ ఆల్. అది కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. దాని మీద ఆయన దగ్గర ఉన్న సమాచారం ఎంత ఉంటే అంతా కూడా ఇవ్వాల్సిందే. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇది వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించిన విషయం కాదు ఇది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇది అందుకే చెప్పాను, సాంకేతికంగా రాజకీయ కోణం అన్నది తర్వాత వస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడకూడదు అనవసరంగా దీని రాజకీయాల పాయింట్లు వచ్చి ఇప్పుడు ఈ దశలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా కాదు. రాజకీయం కరెక్ట్ గా ప్రూవ్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడతారు. రేగిడి లక్ష్మణరావు గారు వినపడుతోందండి? అయితే భానుప్రకాష్ రెడ్డి గారు ఆరోపణలో మీకు వాస్తవం కనపడట్లేదు అంటున్నారు. అంటే వాస్తవం ఏంటండి? అంటే నేను వాస్తవం కనబడట్లేదా, వాస్తవం ఉందా, నిజమా అబద్ధమా, ఆయన ఎలిగేషన్ తీసుకొచ్చారా అనే విధానంలో ఈ రోజున పొలిటికల్ గా మీరు రోజుకు ఒక స్టెప్ తీసుకెళ్తా ఉన్నారు. ప్రతిది కూడా పొలిటికల్ గా మీరు చేస్తూ ఉన్నారు. పొలిటికల్ గా అలిగేషన్ వచ్చినప్పుడు పొలిటికల్ గా మీరు చేసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏంటి, మీ దగ్గర ఎవిడెన్స్ ఏమి ఉన్నాయి, ఏ ఎవిడెన్స్ ద్వారా మీరు చెప్తా ఉన్నారు? గతంలో 100 కోట్లకి 1000 కోట్లకి ఆయన పట్టుకున్నారు కదా, లోకాదాలత్లో పెట్టారు కదా, కాంప్రమైజ్ అయ్యారు కదా, ఇప్పుడు జరగదేమో జరుగుతుందా కదా అని మీ ఒక స్పెక్యులేషన్స్ ఎందుకు అన్నాను. ఖచ్చితంగా జరుగుంటే తీసుకెళ్ళండి. ఇందాక లక్ష్మణరావు గారు చెప్తున్నట్టుగా దానిపై దర్యాప్తు చేయవచ్చు. ఎవరైనా దర్యాప్తు చేయమని చెప్తారు కదా. శ్రీవారం ఉండి డబ్బులు అవి శ్రీవారం తాలూకా ఇప్పుడు భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది. పొద్దున ఎవరైనా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర గుడికి పూజ చేసి ఒక కానుక వేయాలి, మన కుటుంబానికి అందరూ మన ప్రాంతానికి మంచి జరగాలని కోరుకున్న వ్యక్తులు కూడా ఇటువంటి ఎలిగేషన్ చేసేటప్పుడు ఆ యొక్క భక్తుల యొక్క భావజాలను మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆ యొక్క గుడికి రావడం కూడా మానేస్తారు. సో ఇటువంటి తప్పుడు ప్రసారాలు కూడా మనం ఎటువంటి దీంతో మనం చేసుకెళ్తాం అనేది ఆలోచించాలి. సో నిజంగా అక్కడ జరుగుంటే చేయండి,
బయట పెట్టండి, దానికి ఎవరైతే చేశారో దాన్ని వాళ్ళు అంటే శిక్షించండి. లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు మనకి సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు టీటీడీలో కాస్త ప్రక్షాళన వచ్చింది, అక్కడ అవినీతి అక్రమాలు చాలా వరకు తగ్గాయి అని చాలా చెప్తూ ఉన్నారు. అంటే చాలా మార్పులు తీసుకుపోయి దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? గతంలో కంటే ఇప్పుడు లడ్డు క్వాలిటీ కానీ అక్కడ ఫుడ్ క్వాలిటీ కానీ లేకపోతే అంటే దర్శన వేళలు కానీ గతంలో మా యొక్క పరిపాలన విధానం వాళ్ళు చూశారు. మేము ఏ విధానం తీసుకెళ్ళామో టీటీడీలో అనేక రకాలుగా ప్రక్షాళన చేశాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భక్తులకు తెలుసు. వీళ్ళొచ్చి 6 నెలలు ఏం చేశారు? ఏం చేయలేదు కదా, చేయలేదంటారు. రైట్, పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు. శ్రీవారి మీద అడ్డం పెట్టుకొని దేవుడిని కూడా అంటే వెంకటేశ్వర కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాలకు వాడుకోవచ్చు అన్న కొత్త నినాదం తీసుకొచ్చారు. బీజేపీ పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి జై శ్రీరామ్ చెప్పి రాజకీయాలు చేస్తే టీడీపీ వాళ్ళు ఎలా తయారంటే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి తిరుపతి పేరు చెప్పి రాజకీయాలు చేయడం చూస్తున్నారు. అంత తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఆయన అంగీకరించాడు. క్రిస్టియన్ గా ఉన్నటువంటి కాకేసి డిబేట్ లో కూర్చోబెట్టడం మీరు చేసే మొట్టమొదటి మిస్టేక్. ఆయనకి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అక్కడ చెప్పండి. ఇక్కడ క్రిస్టియన్ మతము క్రిస్టియన్ అనేది మతం అని చెప్పారు. క్రిస్టియన్ మతమా హిందూ మతమా వినాలి మీరు. క్రిస్టియన్ మతమా హిందూ మతమా ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు? ఎవరికి కులాల మతాలు అంటగడతారు మీరు? మీ కులం ఏంటి? మీ మతం ఏంటండి? మీది ఏ మతం? మీది మీ మతం ఏంటి? మీ కులం ఏంటి? హిందూ మతం ఉందా? గౌడ కులం హిందూ మతం ఉందా మీది? గౌడ కులం హిందూ కులాలు మతాలు ఎందుకులేండి? ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలియదు, దాని తెలియనప్పుడు మీరు జై శ్రీరామ్ బీజేపీ చేస్తారు. జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తారు, చెప్పి వీళ్ళు రాజకీయాలు చేస్తారు. దేవుడిని కూడా రాజకీయాలు తీసి దేవుడిని కూడా రాజకీయం చేస్తారు. దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు మాట్లాడతారండి. హిందూ మీరు మాట్లాడతారని నాకు అర్థం కాదు. నువ్వు గౌడు కులం అని చెప్పి మేసం హిందూ మేసం మేసం వెళ్తే మేసం వెళ్ళగలరా? గౌడ మేసం వెళ్ళగలరా? నేను కూడా మేసం మేనేస్తా. కాదే అబ్బా గౌడ గౌడ నేను మేసం మేనేస్తానండి. నేను సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని కావచ్చు. అది చెప్పండి, చెప్పి కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం మీరు రాజకీయాలు మీరు రాష్ట్ర పరిపాలన పక్కన పెట్టి మీరు బీజేపీ పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ చెప్పి శ్రీరామ్ అడ్డం పెట్టుకుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలంటే రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇది సెక్యులర్ దేశం, సెక్యులర్ రాష్ట్రం. ఇది మీకు నచ్చినట్లు మాట్లాడి మీరు నచ్చినట్టు చేస్తారు. అమిత్ షా బిఆర్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్పుగా మాట్లాడారు. ఎవరైనా సరే ఎవరైనా సరే అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడితే పాటు చేస్తాం. ఎవరు మాట్లాడినా సరే చెప్పండి. నేనేమంటాను లక్ష్మణ్ అంతకు ముందు లక్ష్మణ్ గాని లేదా లక్ష్మణ్ బంధువులు గాని లక్ష్మణ్ తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా కొండకొచ్చుంటే వాళ్ళని విచారించమని చెప్పండి. ఇప్పుడు 6 నెలల తర్వాత ఇదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చుంటారు వాళ్ళ బంధువులు లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళని విచారించమని చెప్పండి. ఆ రోజు ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉంది. లేదు లక్ష్మణ్ వస్తాడేమో రమ్మని చెప్పండి, నేను తీసుకెళ్తా దగ్గరుండి. తీసుకెళ్లి అక్కడ ఏమేమి రైట్. ఇది వాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఓట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్, పక్కా సత్యనారాయణ గారు బీజేపీ సీనియర్ లీడర్, రేగడి లక్ష్మణ్ రావు గారు వైసీపీ లీడర్, ఉప్పాల లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్. అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.